కార్యక్రమం ఉంటుంది. కొద్దిగా దయచేసి అందరు కూడా వాళ్ళు ప్లీజ్ సైలెన్స్ ఉండగలరు అందరు కూడా ప్లీజ్. ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం ఎప్పుడు చేసుకుంటారు, ఎందుకు చేసుకుంటారు, ఎందుకు చేసుకోవాలి, ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత ఏంటి, ప్రాధాన్యత ఏంటి అనేది అందరికీ కూడా కథా రూపంలో మన అయ్యగారు ఒక 20-25 నిమిషాల్లో క్లుప్తంగా చెప్తారు. కొద్దిగా అందరూ దయచేసి అర్థం చేసుకొని ఓపికగా కూర్చొని ప్రశాంతంగా అనే విషయాల గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. ఆ కథ ప్రకారంగానే మనం ఈరోజు షష్ఠి పూర్తి కార్యక్రమం అనేది నిర్వహించుకుంటూ ఉన్నాము. పూర్వకాలంలో దేవతలందరికీ గురువు ఎవరయ్యా అంటే బృహస్పతి, రాక్షసులకి గురువు ఎవరయ్యా అంటే శుక్రాచార్యుల వారు. వీరిద్దరికీ నిమిషం కూడా పడదు. అటువంటి వారికి దేవతలకి రాక్షసులకి యుద్ధాలు జరుగుతూ ఉంటే దేవతలకి సలహాలు ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి, రాక్షసులకు సలహాలు ఇచ్చేటటువంటి వారు శుక్రాచార్యుల వారు. ఆ దేశపు రాజుగారు ఎవరయ్యా అంటే శుక్రాచార్యుల వారు పనిచేస్తున్నటువంటి దేశపు రాజుగారు ఎవరయ్యా అంటే కాలం గడిచిన తర్వాత ఈ ఏయాది రాజుగారి అమ్మాయి మీద ఎక్కువ మోజు చూపిస్తూ రాజుగారి అమ్మాయి మీద ఎక్కువగా మక్కువగా ఉంటూ ఈ దేవయానిని పట్టించుకోవటం మర్చిపోయాడు. అప్పుడు దేవయాని తన తండ్రి శుక్రాచార్యుల వారి ఏయాది చేత చక్కగా కూడా ఈ షష్ఠి పూర్తి వ్రత కల్పాన్ని పూర్తిగా జరిపించాడట. జరిపించిన తర్వాత ఆ వ్రత మహత్యము చేత ఈ ముసలివాడైనటువంటి ఏయాది కాస్త మళ్ళీ వయస్సు వాడి మాదిరిగా మారిపోయాడట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ప్రతి ఒక్కరము కూడా 10వ ఏటి దాకా కూడా బాల్యావస్థ అంటారు. ఏమంటారు? బాల్యావస్థ. అప్పుడు పిల్లవాడికి ఆడుకోవటము, పాడటము, సరదాగా తిరగటము, చదువుకోవటము ఇదే సరిపోతూ ఉంటుంది. అమ్మాయినని 1వ దశ అయిపోయింది. అయినా 2వ దశలోకి వస్తున్నాం. 11వ ఏటిని తర్వాత బాధ్యతలన్నీ కూడా పిల్లవాళ్ళకి అప్పచెప్పేసేయాలి. అప్పుడు మనం వానప్రస్థాశ్రమంలో చేరాలి. అంటే 60 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ వరకు చేసేటటువంటి దాన్ని వానప్రస్థాశ్రమము అనాలి. అంటే ప్రశాంతంగా భార్యాభర్త దేవుడి సేవ చేసుకునేటటువంటి ఆశ్రమంలో ఉండాలి. ఆ తర్వాత అప్పుడు కూడా చూడండి, పిల్లలు నాన్నగారు ఇది చెయ్యమంటారా, ఇది వద్దంటారా అని అడిగితే సలహాలు మాత్రమే ఇవ్వాలి. అర్థమైందండి? 70 ఏళ్ళు దాని తర్వాత సంధ్యాసంగం వస్తుంది. అప్పుడు వాళ్ళు పిల్లలు అడిగినా సరే కూడా అర్థమైందండి, నాన్నగారు ఇది ఎలా చేయమంటారు, ఇలా చేయమంటారు, అరే మీకు తోచినట్టు చేసుకుంటారా, మీకు తెలిసినే అండి, నన్ను అడగండి, నేనైతే చెప్పను, మీ కష్టం మీరు పడండి, మీ సుఖం మీరు పడండి అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారట. అలా ఈ మానవ జీవన ప్రమాణం అనేది నడుస్తుంది అనేటటువంటి ఈ షష్ఠి పూర్తి వ్రత కథ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. అందరూ కూడా విన్నారు కదా శ్రద్ధాభక్తులతోటి. చక్కగా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు. అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు, అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు, మా అమ్మా నాన్నలు.
నడతగా గిరిగీయని మనసున్న అమ్మే మా మమతగా పరువే సంపదగా పగలే వెన్నెలగా ప్రేమతో కట్టుకున్న కోవలే ఇల్లుగా ప్రేమతో కట్టుకున్న కోవలే ఇల్లుగా పెరిగినాము మీ నీడనా ముద్దు ముద్దుగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు అన్నదమ్ముల అనుబంధం మాకే చెల్లుగా కన్న తల్లి ప్రతిరూపం చిట్టి చెల్లిగా ఒకటే తనువుగా ఒకటే మనసుగా తెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా తెలిమనేది ఎన్నడు తరగని మా కలిమిగా కలిసి ఉన్నాము కన్నవారి కనుపాపలుగా అమృతం తాగిన వాళ్ళు దేవతలు దేవుళ్ళు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు మా అమ్మా నాన్నలు వెలుగురే కలవారు తెలవారి తామొచ్చి ఎండా ముగ్గులు పెట్టంగా చిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా మనవలనెత్తే తాత మనువాడా వచ్చాడు మందారపు వంటి మా బామ్మని అమ్మమ్మని నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందామామ సందామామ నోచేవారింటిలో నా పూచే పున్నాల బంది సందామామ సందామామ పండంటి ముత్తైదు సందామామ పసుపు బొట్టంత మా తాత సందామామ నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందామామ సందామామ నోచేవారింటిలో నా పూచే పున్నాల బంది సందామామ సందామామ కూచుని చెరిగే చేటి కురులపై తుమ్మెదలాడే ఓలాలా తుమ్మెదలాడే ఓలాలా కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాలా గాజులు పాడే ఓలాలా గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా కట్టేదెవరే ఇల్లాలా నెట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏలాలా ఏలాలో ఏలాలా ఏలాలో ఏలాలా దివిటీల సుక్కలో దివినేలు మామ సందామామ సందామామ గగనాల రథమెక్కి దిగి వచ్చి దీవించు సందామామ సందామామ
ఆరు తరముల నాటి ఓ పట్టే మంచం తొలి రాత్రి మలి రాత్రి తొంగళ్ళ రాత్రి ఆ మంచమే పెంచే మీ తాత వంశం 60 ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి 20 ఏళ్ల వాడు మీ రాముడైతే 16 ఏళ్ల పడుచు మా జానకమ్మ నిండా నూరేళ్లంట ముత్తైదు జన్మ పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ ఆనందమానందమాయనే మా తాతయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా నానమ్మ పెళ్లి కూతురాయనే వసంతం అడుగిడి మురిసెను ఈ రోజు అరవైలో నవవాసంతం అడుగిడి మురిసెను ఈ రోజు పొద్దేమో వాలింది ముద్దొచ్చి మెరిసింది వద్దన్న ఆనందం వరదై పొంగింది అరవైలో నవవాసంతం అడుగిడి మురిసెను ఈ రోజు
చీకటిలో వెలుతురును చూస్తున్నాం మనమంతా, లోకంలో వెలుగంతా చూసెను మనమంతా. మనుగడ సాగాలిక రోజు అరవైలో నవవాసంతం అడుగిడి మురిసెను ఈ రోజు. అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం, వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం. గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం, మురళీ నాదం పలికింది నాన్న హృదయం. ఓ అందమైన బృందావనం ఇది అల్లుకున్న ప్రేమాలయం. వెయ్యేళ్ల బంధం స్నేహాల గ్రంథం దాగుంది మా గుండెలో. ఓ సుప్రభాతం ఓ చైత్ర గీతం మోగింది మా గొంతులో. ఈ జంట పేరే వీడని ప్రేమ, మా ఇంటి పేరే వెన్నెల సీమ. ఆకాశం అందే ఆనందం చిందే, ఈ ఆట పాట నిలవాలి కలకాలం. బృందావనం ప్రేమాలయం.
కాలమైనా ఏ వేళనైనా మా బాట ఒకటేనని దిక్కుల్ని దాటి చుక్కల్ని చేరి ఈ పాట వినిపించని చిరునవ్వే కాదా మోయని తీరులు చిటికేస్తే రావా తీయని కలలు దేవుళ్ళి పూట దీవించాలంట ఇక ఏ జన్మైనా నీవేగమాలోకం. అందమైన బృందావనం బృందావనం ప్రేమాలయం ప్రేమాలయం వేడుకైన ఈ సంబరం నేడు పాడుతోంది సుమ స్వాగతం గుడిలో దీపం వెలుగంటి అమ్మ రూపం మురళీ నాదం పలికింది నాన్న హృదయం లా 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 లా. అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం
అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం చెప్పలేని ఆనందం హోయ్ గుప్పు మంది గుండెలోనా అందమైన దివలోకం హోయ్ నేల మీద పూచుకున్నా పెదవుల్లో చిరునవ్వై మెరిసే హోలీ ఎద పండే వెలుగల్లే తొలి దీవాలి కలిసింది నీల దీపాలి 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 చెప్పలేని ఆనందం గుప్పు మంది గుండెలోనా మనలోకం మనదంటూ ఒదిగుంటే ఎవరికి వారే జగమంతా మనవారే అనుకుంటే పరులే లేరే ఒకటే కొమ్మ పువ్వులు ఎన్నో ఒకటే సంద్రం అలలెన్నో అణువణువు మన ప్రాణం అందరి కోసం నలుగురిలో చూడాలి మన సంతోషం ఈ మాటకు రూపం దీపాలి దీపాలి ఆ, దీపాలి చెప్పలేని ఆనందం గుప్పు మంది గుండెలోనా ప్రియమైన బంధంగా పిలిచింది నన్ను చోటు కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా
జోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా జోలలు నాకే పడరుగా ఆ జాలిని మరచి పోలేనుగా నిరూపిన ఆవుయల నా హృదయ పులయలలో పదిలము కదా ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ జయ జయ హారతి సదా శివా జయ శుభ హారతి ఉమా ప్రియా జయ జయ హారతి సదా శివా జయ శుభ హారతి ఉమా ప్రియా జయ జయ హారతి జయ శుభ హారతి సదా శివా జయ సాంబ శివా జయ జయ హారతి సదా శివా జయ శుభ హారతి ఉమా ప్రియా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంక ఏనండి ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది అల్లం పచ్చిమిర్చి శుచిగా